హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం భారత రాజ్యాంగానికి సంబంధించి మన ఆన్లైన్ క్లాస్లో చాలా చక్కగా ప్రతి విషయాన్ని కూడా అటు హిస్టరీ, ఇటు పాలిటీ, ఇక నెక్స్ట్ ఎకానమీ, ఈ క్లాసులకు సంబంధించి మనం క్లాసులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది కూడా ఇక్కడ నాకు మధ్యాహ్నం కూడా కాల్ చేశారు. చక్కగా అర్థమవుతుందన్నా, మాకు పాలిటీ అంటే ఏంటో తెలియదు, కానీ మీరు చెప్పిన తర్వాత పాలిటీ అనే సబ్జెక్టు ఇలా ఉంటుందా, అలాగే హిస్టరీ అనే సబ్జెక్టు ఈ విధంగా ఉంటుందా అని చాలామంది కూడా ఎన్నో ఛానల్స్ చూశారని, చూడలేదని నేను చెప్పట్లేదు. అలాగే నేను ఒక సిస్టమేటిక్గా ప్రతిదీ కూడా నేను ఏదో తీసుకొని వెళ్తూ ఉంటాను. సో ఇక్కడ మనకి పాలిటీలో చట్టాల గురించి, ప్రతి చట్టాన్ని గురించి పూర్తి స్థాయిగా నేను డిస్కస్ చేశాను. సో ఆ చట్టాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, గతంలో ఏ విధంగా అడిగారు, నేను అన్ని బిట్స్ కూడా చక్కగా నేను రాశాను. ప్రతి బిట్టు చాలా పాయింట్ టు పాయింట్ ఉంటుంది. ఓకే, మీరు రాసుకుంటాను అనుకుంటే రాసుకోండి, చక్కగా నేను చెప్తాను, దాంట్లో డౌటే లేదు. సో మనం ప్రాక్టీస్ సెక్షన్స్లో ఈ బిట్స్, ఎందుకంటే చట్టాల మీద నుంచి బిట్స్ ఉంటాయి. ఓకే, అలాగే మీకు హిస్టరీ అయింది కదా, సో జైన బౌద్ధ మతాల వరకు కంప్లీట్ అయింది. ఇండస్ సివిలైజేషన్ నుంచి బౌద్ధ జైన మతాల వరకు కూడా ప్రాక్టీస్ బిట్స్ పెడతాను, మళ్ళీ ఇప్పుడే పెడతాను. సో మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఎగ్జామ్ అప్ టు ఎగ్జామ్ మీకు ఖచ్చితంగా ఎవరైతే మెంబర్షిప్ ఉందో, నాకు తెలిసినంత వరకు మెంబర్షిప్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా మీకు ఉద్యోగం వచ్చే విధంగా అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా నేను చేస్తాను, దాంట్లో డౌట్ లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా అభివర్ణించారు? ఏ చట్టాన్ని అంటే భారతదేశంలో మొట్టమొదటి ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున చట్టం ఏ చట్టం ఉంది అంటే ఆప్షన్స్: పిట్స్ చట్టం 1784, రెగ్యులేషన్ చట్టం 1773, చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1853. సో వీటిలో పురాతనమైన చట్టం ఏది అని అంటే రెగ్యులేషన్ యాక్ట్ 1773, అవునా? అది. అలాగే సెకండ్ క్వశ్చన్కి వచ్చేప్పటికి రాజ్యాంగవాదాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించినటువంటి తత్వవేత్త ఎవరు? దాన్నే మనం ఇంకా ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు? అది ఇంకా బాగా చెప్పాలంటే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి: ప్లేటో, రూసో, డార్విన్, అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ అనే ఆయన ఎవరు? ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్ర పితామహుడు అని అంటాం ఈయన. ఓకే, నేను చెప్పాను, ప్రతిదీ కూడా చక్కగా చెప్పాను. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి. దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ పాలనకు నాంది ప్రస్తావన పలికింది ఏది? ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసింది అంటే 1773 రెగ్యులేషన్ చట్టం. సో ఇప్పుడు భారతదేశంలో మొదటిసారిగా ద్వంద్వ పరిపాలనకు నాంది ప్రస్తావన పలికినటువంటి చట్టం ద్వంద్వ ప్రభుత్వానికి నాంది ప్రస్తావన. అంటే ద్వంద్వ ప్రభుత్వం అంటే మీకు తెలియాలి, అవునా కదా? ద్వంద్వ ప్రభుత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పాను. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ బట్టి మీరు చెప్పండి. 1 రెగ్యులేషన్ చట్టం 1773, చార్టర్ చట్టం 1853, కౌన్సిల్ చట్టం 1858, విలియం పిట్స్ చట్టం 1784. పిట్స్ చట్టం ప్రకారం మనకి ద్వంద్వ ప్రస్తావన పలికారు అని చెప్పాను. ఎందుకంటే ఈ 1784కి ముందు మనకి ఏముంది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంది. ఆ తర్వాత నుంచి 1784 నుంచి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మరియు బోర్డ్ ఆఫ్ కంట్రోల్. సో ఈ 2 శాఖలు అనేది వచ్చాయి అని చెప్పాను నేను.
నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించింది. అబ్బా! భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధిపత్యాన్ని తొలగించినటువంటి చట్టం ఇది. ఈస్ట్ ఇండియా యొక్క ఆధిపత్యం తొలగిపోయింది. ఇక ఓకే 1793 గుర్తుపెట్టుకోం 1793 1833 నెక్స్ట్ 1858 1784 భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఆధిపత్యం ఎప్పుడు తొలగిందంటే 1858 నవంబర్ 1 కావాలంటే పెట్టాను చూడండి. ఎందుకనంటే 1757లో 1857లో 1858 నవంబర్ 1న రాణి ప్రకటన 1857 తిరుగుబాటులో సరిగ్గా వ్యవహరించలేదు అని చాలా స్పష్టంగా చెప్పాను. ఓకే నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. బ్రిటిష్ వారు బెంగాల్లో సుప్రీంకోర్టును ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బెంగాల్లో సుప్రీంకోర్టును బ్రిటిష్ వారు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది కూడా చెప్పాను, చక్కగా చెప్పాను. ఏమన్నా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడండి ప్రతి బిట్ అడిగారు. ఓకే 1700 చూడండి 1776 1775 1777 1774 1774 రెగ్యులేషన్ చట్టం 1773 చేసిన తర్వాత బెంగాల్లో పోర్ట్ విలియం కోర్టులో 1774లో ఇక్కడ కలకత్తాలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారని చెప్పాను లేదా? అది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా మంచి క్వశ్చన్. బ్రిటిష్ ప్రభుత్వం సివిల్ సర్వీసుల వయో పరిమితిని 1878 19 సంవత్సరాలు తగ్గించింది. మళ్ళీ ఏ సంవత్సరం నుంచి 24 సంవత్సరాలు పెంచారు. చూసారా? అంటే 1878లో తగ్గించింది, 1878 తగ్గింది. మళ్ళీ ఎప్పుడు పెంచింది? 1878లో తగ్గించింది. ఆప్షన్స్ చూడండి 1892 1905 1906 1924 1892. నేను ఇది కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఈ చట్టం చెప్పినప్పుడు చూడండి 1892 కౌన్సిల్ యాక్ట్ చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను, పెంచారు. 19 సంవత్సరాలు చేసిన దాన్ని మళ్ళీ 1892లో పెంచారు. అంటే సివిల్ సర్వీస్ వయో పరిమితి పెరిగింది, భారతీయులకు చక్కగా రాసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడింది. అదేవిధంగా ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్లను జారీ చేసే అవకాశం. ఈ క్వశ్చన్ కూడా నేను చెప్పాను, చక్కగా ఈ చట్టం గురించి చెప్పాను. చట్టం నెతకండి 1861 1861. సో 1861లో కౌన్సిల్స్ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్